హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. గారెలు చేసుకోవాలి అంటే మినపప్పుని నానబెట్టి కడిగి రుబ్బుతూ ఉంటాం. మినపప్పుతో అస్సలు పని లేకుండా 1 కప్పు పొడి బియ్యం పిండితో, అరకప్పు ఉప్మా రవ్వతో, 2 బంగాళదుంపలతో చాలా సింపుల్గా 10 నిమిషాల్లో పిండి అనేది ప్రిపేర్ చేసుకుని గారెలని కుక్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటాయి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీకు నచ్చేలా ఉంటాయి. రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా కొన్ని వేసుకుని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అంటే మీ ఘాటుకి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బల్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు గరిటెతో మొత్తం అన్నీ కూడా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. మరి ఎక్కువగా మగ్గాల్సిన పని లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 1 అరకప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. దీనిని కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేయండి. గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే రవ్వ అంతా కూడా పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ని మొత్తం తగ్గించి లో ఫ్లేమ్లోనే దీనిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని కూడా వేసుకుని, బియ్యం పిండిని అలాగే ఉప్మా రవ్వని కూడా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. బియ్యం పిండి అనేది ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేయాల్సిన పని లేదండి, కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా గరిటెతో బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వని బియ్యం పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ పోసి, అరకప్పు ఉప్మా రవ్వకి అరకప్పు వాటర్ని పోయండి. ఈ విధంగా 1.5 కప్పుల వరకు వాటర్ పోసిన తర్వాత గరిటెతో వాటర్ని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి. రవ్వ బియ్యం పిండి అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని రవ్వ అంతా కూడా ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుంది. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకుంటూ గరిటెతో ఉడికించినట్లయితే పిండి అంతా కూడా ముద్దలాగా దగ్గరగా ఉడుకుతూ ఇలా ముద్దలాగా వస్తుంది. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి పిండి చక్కగా మగ్గుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే బాగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ ఏదైనా కూడా ఈ లోపుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా చల్లారిన రవ్వని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత పైపీలంతా ఓపెన్ చేసి ఇలా బంగాళదుంపను కూడా, ఉడికించిన దుంపని కూడా ఇలా గ్రేటర్తో పిండిలోకి తురుముకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా దుంపల్లో పలుకులనేవి ఏమీ లేకుండా తురుమంతా కూడా పిండిలోకి వేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పిండిని అలాగే తురుముకున్న బంగాళదుంప ముద్దని మొత్తం అంతా కూడా బాగా కలిపి చపాతీ ముద్దలాగా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. పిండి అంతా కూడా ఇలా ముద్దలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుని చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉడికించిన పిండి నుంచి
కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకుని గారెలను చేసుకోవటమే. ఇలా అరచేతిలో పిండిని పెట్టుకుని మధ్యలో హోల్ చేసుకున్నట్లయితే గారె అనేది లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. లోపలంతా కూడా పిండిగా అనిపించకుండా లోపల వరకు బాగా ఉడుకుతుంది. హోల్ అనేది కొంచెం రంధ్రం అనేది కొంచెం పెద్దగా పెట్టుకున్నట్లయితే గారెంతా కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనకి కావలసిన సైజులో గారెల్లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఎప్పుడూ చేసుకునే మినపప్పు గారెల్ని కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా బియ్యపిండి, బొంబాయి రవ్వని అలాగే బంగాళదుంపలతో గారెలను చేసి చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఒకేసారి గారెల్లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి పని అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. గారెలు చేసుకోవటం పూర్తయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని గారెలను కళాయిలో వేసుకోండి. లో ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా రెండు వైపులా కూడా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయండి. ఈ గారెలు అనేవి చాలా ఈజీగానే ఫ్రై అయిపోతాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇలా రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన గారెల్ని కూడా ఆయిల్లో వేసుకుని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఈ రెసిపీ అనేది మీరు కూడా కుక్ చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. టొమాటో చట్నీ కానీ, పల్లి కొబ్బరి చట్నీలు కానీ, ఏ చట్నీతో అయినా కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీ రెసిపీ. ఇన్స్టెంట్గా చేసుకుని గారెలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.